హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ మరియు డ్రామా కలిగిన సీరియల్స్ కి ఫ్యాన్స్ అయితే ఈ వీడియో మీకు తప్పక నచ్చుతుంది. మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది లాబ్రా సీజన్ 3 గురించి. ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సీరియల్ NBCలో ప్రసారమైంది మరియు ఇది 3 సీజన్లలో మొత్తం 30 ఎపిసోడ్లతో పూర్తయింది. సీజన్ 3 ఇది చివరి సీజన్ మరియు ఇందులో కేవలం 6 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ 6 ఎపిసోడ్లు కూడా ఎన్నో ట్విస్ట్లు, ఎమోషన్స్ మరియు ఉత్కంఠతో నిండిపోయాయి. సో ఈ వీడియోలో మనం లాబ్రా సీజన్ 3 యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. మరి రెడీనా మీరు? ముందుగా లాబ్రా సీరియల్ ని కొత్తగా చూసే వాళ్ళ కోసం ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సీరియల్ లాస్ ఏంజల్స్ లో ఒక భారీ సింక్ హోల్ తెరుచుకోవడంతో మొదలవుతుంది. ఈ సింక్ హోల్ లాస్ ఏంజల్స్ లోని లాబ్రియా టార్ పిట్స్ వద్ద ఏర్పడుతుంది. దీనిలో ఎందరో వ్యక్తులు, వాహనాలు మరియు భవనాలు చిక్కుకుంటాయి. ఈ సింక్ హోల్ ద్వారా చిక్కుకున్న వాళ్ళు 10,000 BC అనే ప్రాచీన కాలంలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు డైనోసార్లు, ప్రమాదకరమైన జంతువులు మరియు రహస్యమైన ప్రపంచంలో చిక్కుకుంటారు. ఈ సీరియల్ హ్యారీస్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈవ్ హ్యారీస్, గావిన్ హ్యారీస్, వాళ్ళ టీనేజ్ పిల్లలు జోష్ మరియు ఇజ్జీ. వీళ్ళు ఈ సింక్ హోల్ వల్ల విడిపోతారు మరియు వాళ్ళ కుటుంబాన్ని మళ్లీ కలవటానికి ఈ ప్రాచీన ప్రపంచంలో బతకటానికి పోరాడాలి. సీజన్ 1 లో ఈవ్ మరియు జోష్ 10,000 BCలో చిక్కుంటారు. అయితే గావిన్ మరియు ఇజ్జీ పైన ఉంటారు. సింక్ హోల్ రహస్యాలను కనుగొనే పనిలో ఉంటారు. సీజన్ 2లో కథ మరింత లోతుగా వెళ్తుంది. రైలీ మరియు జోష్ 1988లోకి టైం ట్రావెల్ చేస్తారు. ఈవ్ ని ఒక మిస్టీరియస్ గార్డ్ ఆర్మీ కిడ్నాప్ చేస్తుంది మరియు సింక్ హోల్స్ కి కారణమేంటో తెలుస్తుంది. ఇప్పుడు సీజన్ 3లో ఈ కథ ఒక క్లైమాక్స్ కి చేరుకుంటుంది. ఈ సీజన్ లో ఏం జరుగుతుంది? హ్యారీస్ కుటుంబం మళ్ళీ కలుస్తుందా మరియు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తారా అనేది చూద్దాం. లాబ్రా సీజన్ 3 జనవరి 9, 2024 ప్రారంభమై ఫిబ్రవరి 13, 2024 ముగిసింది. ఈ సీజన్ లో కేవలం 6 ఎపిసోడ్లు ఉన్నాయి. ఎందుకంటే రచయితలు మరియు నటీనటులు సమ్మెల కారణంగా షూటింగ్ లో కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఈ 6 ఎపిసోడ్లు కథను పూర్తి చేయటానికి సరిపోయాయి. ఈ సీజన్ లో హ్యారీస్ కుటుంబం తమ గత జీవితాలకు తిరిగి వెళ్లటానికి, ఈవ్ ని కనుగొనటానికి మరియు సింక్ హోల్ రహస్యాలను పూర్తిగా ఛేదించడానికి చేసే ప్రయత్నాల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సీజన్ లో డైనోసార్ల దాడులు, కొత్త శత్రువులు మరియు ఊహించని ట్విస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. సీజన్ 3 మొదటి ఎపిసోడ్ పేరు సియోరా. ఈ ఎపిసోడ్ లో సర్వైవర్స్ కి వాళ్ళ ఇల్లు అయిన క్లియరింగ్ ఒక డైనోసార్ దాడిలో నాశనం అవుతుంది. దీంతో వాళ్ళు కొత్త ఆశ్రయం కోసం వెతకాల్సి వస్తుంది. గావిన్ ఈవ్ యొక్క ఆచూకీ కోసం ఒక లీడ్ ని అనుసరిస్తాడు, కానీ అది మరింత హృదయ విదారక సన్నివేశాలకు దారితీస్తుంది. ఈ ఎపిసోడ్ లో గావిన్ ని ఒక మహిళ కిడ్నాప్ చేస్తుంది. ఆమె గావిన్ యొక్క గత జీవితంలో ఆశ్చర్యకరమైన కనెక్షన్ కలిగి ఉంటుంది. ఈ మహిళ ఈవ్ గురించి కొన్ని ముఖ్యమైన సమాచారం ఇస్తుంది. ఈ ఎపిసోడ్ సీజన్ కి ఒక ఉత్తేజకరమైన ఓపెనింగ్ ఇస్తుంది మరియు సర్వైవర్స్ ఎదుర్కొనే సవాళ్లను సెట్ చేస్తుంది. ఎపిసోడ్ 2 డోంట్ లుక్ అప్. రెండవ ఎపిసోడ్ లో సర్వైవర్స్ ఒక పోర్ట్ లోని గ్రామస్తులతో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ ఒక ద్రోహి సర్వైవర్స్ ని బెదిరిస్తాడు. దీనివల్ల ఒక డెడ్లీ ఘర్షణ జరుగుతుంది. ఈవ్ ఎక్కడుందో తెలుసుకున్నప్పుడు సర్వైవర్స్ షాక్ అవుతారు. ఈ ఎపిసోడ్ లో గావిన్ మరియు ఇతరులు ఈవ్, జోష్ మరియు రైలీని కనుగొనేందుకు ఒక చివరి ప్రయత్నం చేస్తారు. ఈ ఎపిసోడ్ లో డైనోసార్ దాడులు మరియు టెన్షన్ తో నిండిన సన్నివేశాలు చాలా ఉత్కంఠగా ఉంటాయి. ఎపిసోడ్ 3 మాయా. ఈ ఎపిసోడ్ లో గావిన్ తన కుటుంబాన్ని కలవటానికి ఒక రహస్య సైనిక బేస్ ని వెతుకుతాడు. ఈ బేస్ లో అతను ఊహించని కొన్ని ఆశ్చర్యాలను ఎదుర్కొంటాడు. ఈ ఎపిసోడ్ లో టై మరియు పారా అనే 2 పాత్రల మధ్య ఒక యూనియన్ సెలబ్రేషన్ జరుగుతుంది. ఇది సర్వైవర్స్ కి కొంత ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. ఎందుకంటే ఒక శత్రువు క్లియరింగ్ ని ఆక్రమిస్తాడు మరియు ఒక ముఖ్యమైన పాత్రను చంపే బెదిరింపు చేస్తాడు. ఎపిసోడ్ 4 ఫైర్ స్టార్మ్. ఈ ఎపిసోడ్ లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరుగుతుంది. దీనివల్ల సర్వైవర్స్ అందరూ పారిపోవాల్సి వస్తుంది. సామ్ మరియు లూకాస్ ఈ గుండెలు ఆగిపోయే సన్నివేశంలో గ్రూప్ ని నడిపిస్తారు. ఈ ఎపిసోడ్ లో గావిన్ తన కుటుంబాన్ని కాపాడేందుకు ఒక కొత్త మార్గాన్ని వెతుకుతాడు, కానీ అది ప్రతి అడుగులో మరింత డేంజర్ ని తెస్తుంది. ఈ ఎపిసోడ్ యాక్షన్ మరియు ఎమోషనల్ మూమెంట్స్ తో నిండి ఉంటుంది. ఎపిసోడ్ 5 ది రోడ్ హోమ్. ఈ ఎపిసోడ్ లో హ్యారీస్ కుటుంబం మళ్ళీ 10,000 BCకి తిరిగి వస్తుంది మరియు వాళ్ళు ఒక వైరస్ ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది సింక్ హోల్ రహస్యాన్ని ఛేదించేందుకు సహాయపడుతుంది. ఈవ్ మరియు గావిన్ లాజరస్ బిల్డింగ్ లోకి చొరబడేందుకు ఒక ప్లాన్ వేస్తారు. ఈ ఎపిసోడ్ లో ఒక సర్వైవర్ హత్యకు గురవుతాడు. దీనివల్ల లూకాస్ మరియు శామ్ ఒక దర్యాప్తును నడిపిస్తారు. ఈ ఎపిసోడ్ లో ఉత్కంఠ మరియు ట్విస్ట్లు చాలా ఉన్నాయి. ఎపిసోడ్ 6 ది ఎండ్.
సీజన్ 3 యొక్క ఫైనల్ ఎపిసోడ్ లో హ్యారిస్ కుటుంబం ఒక కీలకమైన పోరాటంలో పాల్గొంటుంది. వాళ్ళు కరోలిన్ ని రక్షించటానికి మరియు సింక్ హోల్స్ ని ఆపటానికి ఒక చివరి ప్రయత్నం చేస్తారు. ఈ ఎపిసోడ్ లో హ్యారిస్ కుటుంబం తమ గత జీవితాలకు తిరిగి వెళ్ళటానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. కానీ దానికి ఒక భారీ త్యాగం చేయాల్సి వస్తుంది. ఈ ఎపిసోడ్ సీరియల్ కి ఒక ఎమోషనల్ మరియు సంతృప్తికరమైన ముగింపుని ఇస్తుంది. సీజన్ 3 లో పాత్రలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈవ్ హారిస్ ఈ సీజన్ లో స్పెషల్ గెస్ట్ స్టార్ గా కనిపిస్తుంది, కానీ ఆమె పాత్ర కథలో కీలకం. గావిన్ హారిస్ తన కుటుంబాన్ని కలపటానికి నిరంతరం పోరాడతాడు. ఇజ్జీ హారిస్ మరియు జోష్ హారిస్ కూడా తమ కుటుంబాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. కొత్త పాత్రల్లో హెలెనా ఉంటుంది. ఆమె గావిన్ యొక్క సగం సోదరి మరియు రైసాండర్ గ్రూప్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. లాబ్రా సీజన్ 3 లో కుటుంబం, త్యాగం మరియు బతుకు తెరువు అనే థీమ్స్ చాలా బలంగా కనిపిస్తాయి. ఈ సీరియల్ మనుషులు ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా ఒకరినొకరు కాపాడుకోవటానికి ఎలా పోరాడతారో చూపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ అంశాలు, టైం ట్రావెల్ మరియు డైనోసార్లు ఈ కథను ఉత్తేజకరంగా చేస్తాయి. సీజన్ 3 యొక్క బలం ఏంటంటే ఇది కథను సంతృప్తికరంగా ముగిస్తుంది. హ్యారిస్ కుటుంబం యొక్క జర్నీ, సింక్ హోల్ రహస్యాలు మరియు వాళ్ళ త్యాగాలు ఈ సీజన్ ని ఎమోషనల్ గా బలంగా చేస్తాయి. అయితే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఈ సీజన్ కేవలం 6 ఎపిసోడ్లు మాత్రమే కావడంతో కొన్ని సబ్ ప్లాట్లు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. కొంతమంది నటీనటులు షెడ్యూల్ సమస్యల వల్ల కొన్ని పాత్రలు సీజన్ లో తక్కువ సమయం కనిపిస్తాయి. లాబ్రా సీజన్ 3 ఒక ఉత్తేజకరమైన మరియు ఎమోషనల్ జర్నీ. ఈ సీజన్ సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ మరియు కుటుంబ బంధాలను బాగా మిక్స్ చేస్తుంది. హ్యారిస్ కుటుంబం యొక్క పోరాటం, డైనోసార్లతో జరిగే యాక్షన్ సన్నివేశాలు మరియు టైం ట్రావెల్ రహస్యాలు ఈ సీజన్ ని చూడదగినవిగా చేస్తాయి. మీరు సైన్స్ ఫిక్షన్ ఫ్యాన్ అయితే ఈ సీరియల్ ని జియో సినిమా, నెట్ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. మరి ఇంతకీ మీరు లాబ్రా సీజన్ 3 చూసారా? మీకు ఈ సీజన్ ఎలా అనిపించింది? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.